ఇరాన్ మరియు అమెరికా దేశాల మధ్య చేయవలసినటువంటి శాంతి ఒప్పందము కంప్లీట్గా పాకిస్తాన్ విఫలమైంది రెండవసారి కూడా. అనగా ఏప్రిల్ 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఉన్నటువంటి కాల్పుల విరమణ కూడా దగ్గర పడుతున్నటువంటి ఈ సందర్భంలో రెండు దేశాల మధ్య చర్చల ప్రతిష్టంభన ఏర్పడింది. ఆ ఏర్పడినటువంటి చర్చల ప్రతిష్టంభనకు సంబంధించి ట్రంప్ కోరిన విధంగా ఇరాన్ తమ యొక్క డెలిగేషన్ను పాకిస్తాన్కు పంపలేదు. అట్లాగే డొనాల్డ్ ట్రంప్ తమ దేశం యొక్క డెలిగేషన్ ఇస్లామాబాద్కు జేడి వ్యాన్స్ను మరియు ఇతర ఉన్నటువంటి ఉన్నతాధికారులను కూడా పంపించిన తరువాత ఇక్కడ ఏర్పడినటువంటి ప్రతిష్టంభనపై పాకిస్తాన్ స్పందించిన సందర్భం ఏమిటి? రెండవ దఫా చర్చల కోసం ఇస్లామాబాద్కు వచ్చేది లేదని ఇరాన్ చెప్పినప్పటికీ కూడా పాకిస్తాన్ చర్చలు ఇంకా ముగిసిపోలేదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నది. అనగా తమ యొక్క ప్రయత్నాలను ఇంకా కూడా కొనసాగిస్తున్నట్టుగా ఇక్కడ అర్థమవుతున్నది. ఏర్పాట్లు రెండవ రౌండ్ చర్చల కోసం అన్ని ఏర్పాట్లు భద్రతతో సహా కూడుకున్న అన్ని కూడా పూర్తి చేసినట్లు ఇంటర్నల్ అఫైర్స్ మినిస్టర్ పాకిస్తాన్ యొక్క మోసిన్ నఖ్వీ తెలిపారు. చర్చల ప్రతిష్టంభన ఏర్పడిందన్న వార్తలు ఆధారం లేనివని ఆయన కొట్టిపారేశారు. అయితే ఇక్కడ అధికారిక ప్రకటనలు వచ్చే వరకు ఎటువంటి ఊహాగానాలు చేయవద్దు అని ఆయన కోరారు. కానీ ఎవరు ఎందుకు ఊహాగానాలు చేయరు? చెప్పినట్లుగా నడవాలి అనుకుంటున్నప్పుడు, నడిచేదే లేనప్పుడు, చెప్పింది వినడానికి ఆసక్తికరంగా ఉంటే వాళ్ళకు ఉండవచ్చు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఇండిపెండెంట్ విశ్లేషకులకు ఆ యొక్క చెప్పినటువంటి మాట సంతృప్తి కలగడం లేదు కూడా. కాబట్టి రెండవసారి ఖచ్చితంగానే పాకిస్తాన్ విఫలమైందని చెప్పగా తప్పని పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి షెహబాజ్ షరీఫ్ గతంలో 3 రోజుల పాటు 4 రోజుల పాటు ఆయన గల్ఫ్ పర్యటన చేశారు. కానీ అది కూడా ఏమీ ఎలాంటి ప్రయోజనాన్ని కలిగించలేదు. అట్లాగే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కూడా ఈ 3 రోజుల పాటు ఇరాన్ దేశాన్ని పర్యటించి కూడా ఇప్పటి వరకు కూడా ఇరాన్ దేశంతో టచ్లో ఉండి వాళ్ళు ఏం చెప్తున్నారు అనబడేటువంటి ప్రయత్నాలనే వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా కాల్పుల విరమణ అనేది కానీ, కొత్త ఒప్పందం కానీ ట్రంప్ కోరుకున్నట్లుగా, ఇరాన్ కోరుకున్నట్లుగా, ఎవరికి వారు కోరుచున్నట్లుగా ఎక్కడా కూడా ముడిపడలేదు, పొసగలేదు. కాబట్టి రెండవసారి కూడా పాకిస్తాన్ వైఫల్యం చెందినప్పటికీ తాము అనుకుంటున్నట్లుగా ఇంకా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి రేపటిలోగా లేదా ఎల్లుండిలోగా కాల్పుల విరమణ ఒప్పందము వీగిపోయేంత వరకు టైంతో అప్పటి వరకు ఏం జరుగుతుందో వేచి చూడవలసిందే.